మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. డయాబెటీస్ ఈ రోజుల్లో చాలా మందిలో పెరిగిపోతూ ఉంది. ఎవరిని మనం కదిలించినా కానీ డయాబెటీస్ ఉందనో లేకపోతే ప్రీ డయాబెటీస్లో ఉన్నామనో ఇలా చెప్పేవాళ్ళే ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో ఒక 3 రకాల ఆకుల గురించి మీకు చెప్పాలి. వీటి పనితీరు, ఈ ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం. భారతదేశంలో మధుమేహం అంటే డయాబెటీస్ అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలాగా విస్తరిస్తూ ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళని ఇన్సులిన్ ఇంజెక్షన్ల వైపు నడిపిస్తుంది. ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల మార్పుల వల్ల ఈ చిన్న వయసులోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా దీన్ని ప్రమేహం అనేటువంటి వ్యాధి కింద చెప్తాం. ఇది శరీరంలో కఫదోషం, అసమతుల్యత వల్ల వస్తుంది. మన చుట్టూ లభించేటువంటి కొన్ని వనమూలికల ద్వారా క్లోమ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి సహజంగా అంటే ఈ ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి న్యాచురల్గా చక్కెరని కంట్రోల్ చేయొచ్చు. ఈ వ్యాధికి సరైన పరిష్కారం ఇదే. నిజానికి ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. పొడపత్రి ఆకులు, దీని గురించి చెప్పాల్సి వస్తే చక్కెరను అంతం చేసేటువంటి శక్తివంతమైన మూలికలు అని చెప్పొచ్చు. ఆయుర్వేదంలో ఈ మధునాశిని అని పిలిచేటువంటి ఈ పొడపత్రి ఆకులు, ఇది మధుమేహ రోగులకి ఒక వరం లాంటిది. ఇందులో గుడ్మార్ అంటారంటే ఆ తీపిని సంహరించేదని. దీని పేరులోనే చక్కెరను చంపే శక్తి ఉందని అర్థం. ఈ ఆకుని నేరుగా నమిలినప్పుడు మన నాలుకపై ఉండేటటువంటి ఆ తీపిని గుర్తించే టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, తాత్కాలికంగా మొద్దుబారుతాయి. ఆ తర్వాత మీరు ఆ తీపి పదార్థాలు తిన్నా కూడా వాటి రుచి మీకు తెలియదు. అయితే ఈ ప్రక్రియ కేవలం ఏదో రుచికే పరిమితం కాదు. దీంట్లో ఉండేటువంటి ఆ జిమ్నమిక్ యాసిడ్స్ అనేవి పేగుల్లో గ్లూకోజ్ శోషణని, అంటే ఆ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ని మందగింపజేస్తాయి. ఇది దీని విధి. ఈ క్లోమగ్రంథిలో ఉండేటువంటి బీటా కణాలు అంటే బీటా సెల్స్ అనేవి తిరిగి దీంతో స్టిమ్యులేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి పెరగడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. తర్వాత చెప్పుకోవాల్సిన ఆకు కరివేపాకు. వంటగదిలో ఒక అమృతం అని చెప్పవచ్చు. దీని గురించి మనం సాధారణంగా కరివేపాకుని కేవలం సువాసన కోసం వాడి ఆ తర్వాత తీసి పక్కన పెడుతూ ఉంటాం. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణాలున్న ఆహారం, అంటే ఒక ఫంక్షనల్ ఫుడ్. ఆయుర్వేద ప్రకారంగా కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెయిన్గా కాలేయం, అలాగే ప్యాంక్రియాస్ వీటిని శుద్ధి చేస్తుంది. రక్తంలో పిండి పదార్థాలు అంటే స్టార్చి చక్కెరగా మారేటువంటి వేగాన్ని ఇది తగ్గిస్తుంది. దీనివల్ల తిన్న వెంటనే చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడే డయాబెటిక్స్కి, మధుమేహ రోగులకి కరివేపాకు అనేది ఒక అద్భుతం, ఒక సంజీవిని. మెటబాలిజాన్ని ఇది వేగవంతం చేస్తుంది. మెయిన్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతూ కణాలకు గ్లూకోజ్ అందేలాగా చేస్తుంది కరివేపాకు. ఇక వేప రక్తాన్ని శుద్ధి చేసే ఒక దివ్యమైన ఔషధం అని చెప్పొచ్చు. డైరెక్ట్గా ఇది యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉండవు, కానీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చేదుగా ఉండేటువంటి ఈ వేప రక్తాన్ని శుద్ధి చేయడంలో తిరుగులేని శక్తి కలిగి ఉంటుంది. మధుమేహం వల్ల చర్మం పైన పుండు పట్టడం, అవి త్వరగా మానకపోవటం, రోగనిరోధక శక్తి తగ్గటం ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వేపలో ఉండేటువంటి నింబిడిన్ లాంటి పదార్థాలు ఇన్సులిన్ గ్రాహకాలు చురుగ్గా స్పందించేలా చేస్తాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా శరీరంలో విషతుల్యాన్ని బయటకు పంపిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ అవసరాన్ని తగ్గించడానికి వేప మీకు సహాయపడుతుంది. రెగ్యులర్గా వేపను ఉపయోగించడం వల్ల డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి ఇతర ఉపద్రవాల నుంచి మీకు రక్షణ లభిస్తుంది. సరే, ఈ ఆకుల గురించి చెప్పుకున్నాం, కానీ వినియోగించే సరైన పద్ధతి ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ 3 రకాల ఆకుల్ని వేరువేరుగా కానీ లేదా కలిపి కానీ మీరు తీసుకోవచ్చు. అయితే వీటిని ఒక క్రమ పద్ధతిలో వాడినప్పుడు ఫలితాలు బాగా మెరుగ్గా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో 8 నుంచి 10 కరివేపాకులను బాగా నమిలి మింగండి. ఇది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత సుమారుగా ఒక 20 నిమిషాలు ఆగి 4 వేపాకుని నమిలి తినండి. ఇక మధ్యాహ్నం భోజనానికి ముందు పొడపత్రి ఆకుని నమలటం లేదా దాని పొడిని తీసుకోవడం వల్ల ఆహారం నుంచి వచ్చేటువంటి ఆ గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ చక్కెర స్థాయిలు చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, 3టిని కలిపి కషాయంగా కూడా మీరు తీసుకోవచ్చు. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే చక్కటి చికిత్సా విధానాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కేవలం మందుల మీద ఆధారపడకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కూడా చాలా అవసరం. క్లోమగ్రంథిని సహజంగా ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేయొచ్చు. ఆయుర్వేద చికిత్సా విధానం ప్రకారంగా శరీరంలో విషదోషాలని తొలగించడం ద్వారా కణాలు ఇన్సులిన్ని చాలా ఎఫెక్టివ్గా వినియోగించుకోగలుగుతాయి. క్రమం తప్పకుండా చక్కెర స్థాయిని పరీక్షించుకుంటూ సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. దీనికి సహాయపడే గృహ చికిత్సలు మీరు తెలుసుకోవాలి. ప్రతిరోజు వంటగదిలో లభించే ఈ వస్తువులతోటి డయాబెటీస్ని అదుపులో ఉంచుకుంటూ ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు చెప్పుకున్న వాటిలో కరివేపాకు పొడి, గుప్పడి ఎండిన కరివేపాకుని పొడి చేసి ఉంచుకోవాలి. దాన్ని మళ్ళీ నూనెలో వేయించకూడదు. ప్రతిరోజు కూడా ఉదయం 1 టీ స్పూన్ ఈ పొడిని గ్లాసు గోరువెచ్చని నీళ్ళ కలుపుకొని తాగుతూ ఉండాలి. ఆ తర్వాత పొడపత్రి ఆకులు, దీన్ని కషాయ రూపంలో తీసుకోవాలి. 5 నుంచి 7 తాజా పొడపత్రి ఆకుల్ని 1 కప్పు నీళ్ళలో వేసి బాగా మరిగించాలి.
నీరు సగం అయ్యే వరకు మరిగించి ఆ తర్వాత వడపోసుకొని ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. అలాగే వేప నీరు 10 వేపాకుల్ని 2 కప్పుల నీళ్ళకి వేసి మరిగించాలి. ఈ నీటిని టీలాగా రోజుకు ఒకసారి తీసుకోవడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. కాంబినేషన్ కూడా ఉపయోగపడుతుంది. అంటే 5 కరివేపాకులు, 3 వేపాకులు, 3 పడపత్రి ఆకుల్ని కలిపి 2 కప్పుల నీళ్ళలో మరిగించి దీంట్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చేర్చి తాగితే క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇక దీనికి సహాయపడే మూలిక మిశ్రమాలు కూడా ఉన్నాయి. డయాబెటీస్ని క్రానిక్గా ఉన్నప్పుడు కంట్రోల్ చేయడానికి ఇవి మీకు సహాయపడతాయి. ఉదాహరణకు మధునాశిని, పొడపత్రి ఆకులు, వేప, మేడి పండ్ల పొడిని సమానంగా కలిపి ఉంచుకోవాలి. పొడపత్రి ఆకులు, వేప, అలాగే మేడి పండ్ల పొడి సమానంగా కలిపి ఈ మిశ్రమాన్ని 1/2 టీ స్పూన్ చొప్పున భోజనానికి ముందు తీసుకుంటూ ఉండాలి. తర్వాత కరివేపాకు, ఉసిరి మిశ్రమం. కరివేపాకు పొడిని ఉసిరి అంటే ఆమ్లా పొడితోటి కలిపి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే కంటి చూపు మెరుగుపడుతుంది, చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. అలాగే చేదు మూలికలు అంటే వేప, చేదు పొట్ల, కాకరకాయ రసం వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ గ్రాహక వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు చంద్రప్రభావటి, ఇది మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది, మధుమేహంలో వచ్చేటువంటి బలహీనతను తగ్గిస్తుంది. సాధారణంగా దీన్ని రోజు 2 సార్లు పూటకు 1 చొప్పున తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటిదే వసంత కుసుమాకర రస్, ఇది మెయిన్గా డయాబెటిక్ న్యూరోపతిలో ఉపయోగపడుతుంది. చాలా శక్తివంతమైన ఔషధం. ఇది క్లోమగ్రంథిని స్టిమ్యులేట్ చేయటమే కాకుండా శరీరానికి శక్తినిస్తుంది. దీన్ని రోజుకి 1 మాత్ర చొప్పున దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే నిశామ్లకి పొడి టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. పసుపు, ఉసిరిల కలయికతో తయారయ్యేటువంటి ఈ చూర్ణం చక్కెరని కంట్రోల్ చేయగలుగుతుంది. దీన్ని 3 గ్రాముల చొప్పున పూటకి నీళ్ళతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇలాగా ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మధుమేహం అనేది కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు, ఇది మన జీవనశైలిలో ఉండేటువంటి లోపాలకు ప్రతిరూపం. ప్రకృతి ప్రసాదించినటువంటి గుడ్మార్, కరివేపాకులు, వేప ఇలాంటి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి, తిరుగులేని ఆయుధాలుగా ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల ఇన్సులిన్ పైన ఆధారపడే పరిస్థితిని చాలా వరకు నివారించవచ్చు. సహజమైన ఔషధాలతో పాటు క్రమబద్ధమైనటువంటి వ్యాయామం, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అనేది మీకు సిద్ధిస్తుంది. మధుమేహాన్ని జయించి ఆరోగ్యకరమైనటువంటి సుదీర్ఘమైనటువంటి జీవనాన్ని గడపడం ప్రతి వాళ్ళకి సాధ్యమే. ప్రకృతి ఒడిలో దొరికేటటువంటి ఈ చిన్న ఆకులు మన ప్రాణాన్ని రక్షించే గొప్ప ఔషధాలు అని మనం మర్చిపోకూడదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.